రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీరు అంతకుముందు థ్యాంక్ ఐకాన్ పాలిటిక్స్ లో చేశారు కార్తిక్ గారితో, బట్ నాతో ఫస్ట్ టైం ఇది. నాకు అంటే మీ ఎక్కడ చూసినా సరే మీ రెబల్ యాటిట్యూడ్ ఒకటి కనపడతా ఉంటుందండి జనరల్ ఎస్. గా. ఆ, అలాగే మీరు తీసుకునే కేసులు కూడా అలాగే ఉంటాయి. అంటే అంతకుముందు మీరు హైదరాబాద్ కేసు డీల్ చేసినా, లేకపోతే ఇప్పుడు విజయవాడలో ఈ కేసు డీల్ చేస్తున్నా సరే, ఇప్పుడు నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో అమాయకుడిని ఎవరినో బలి చేస్తున్నారేమో అనే భావన మా అందరు కలుగుతా ఉందన్నమాట. ఎందుకంటే 2019 ముందేమో కోడికత్తిలో ఆ కుర్రోడు ఇప్పుడు దాకా జైల్లోనే ఉన్నాడు. దాన్ని ఒక లాయర్ అబ్దుల్ సలీం అనే లాయర్ డీల్ చేస్తా ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా అది ఏం తేలట్లేదు, అది అలాగే వెళ్తా ఉందన్నమాట. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ కేసు రాగానే కూడా మళ్ళీ వెంటనే అబ్దుల్ సలీం కూడా ప్రత్యక్షమయ్యారు దీంట్లో. అసలు ఏంటండి అంటే నేను నిన్న కూడా మిమ్మల్ని చూశాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులన్నింటిలోనూ అబ్దుల్ సలీం గారు ఎందుకు డీల్ చేస్తున్నారు అంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే మీరు అక్కడికి వెళ్ళి మీరేం చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందండి, ఆ కుర్రాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబాల సిచ్యువేషన్? సార్, ముఖ్యంగా మీరు ఫస్ట్ రేస్ చేసిన క్వశ్చన్, అబ్దుల్ సలీం గారు ఆ కేసులోనూ ఆయన ఉన్నారు, ఈ కేసులోనూ ఆయన ఉన్నారు. ఇవి రెండు కూడా అగైనెస్ట్ గవర్నమెంట్ కేసులు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా మాట్లాడగల కేసులు ఇవి. ఆ కేసులో అతను అతనుకుండే ధైర్యంతో ఆ కేసు తీసుకున్నారు. ఇక్కడ కూడా అదే ధైర్యంతో తీసుకున్నారేమో బహుశా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక లాయర్ ఒక కేసు తీసుకున్నప్పుడు ఎంత ధైర్యాన్ని మన క్లయింట్ కూడా నింపాలి అంటే, ఈవెన్ దో ఒక మర్డర్ చేసిన వ్యక్తి మన క్లయింట్ అయినప్పటికీ, నువ్వు చేయలేదని చెప్పు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పాల. ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు ఒకసారి ధృవీకరించుకోండి. కోడికత్తి కేసు విషయంలో కూడా సీను నేను చేశాను, సానుభూతితో చేశానని ఒప్పుకున్నాడు. అదే రకంగా ఇప్పుడు ఈ రాయి పెట్టి కొట్టిన వాడు కూడా నేనే కొట్టాను అని ఒప్పుకుంటున్నాడు. కానీ అది 307 కట్టకుండా ఏదో చేస్తున్నారట. నా ఉద్దేశం ఏంటంటే, మనము ఒక బాధితుల తాలూకా తీసుకున్నామా, లేకపోతే ఒక పేమెంట్ తీసుకుని ఒక క్లయింట్ కేసు తీసుకున్నామా, అతన్ని బయటపడేయడం మనం అంతిమ లక్ష్యం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నేరం చేయకపోయినా చేసినా నువ్వు చేయలేదని చెప్పు, ఏమడిగినా నో చెప్పు, ఏమడిగినా తెలియదని చెప్పు అంటూ మేము క్లయింట్లను ట్రైన్అప్ చేస్తాం. అది తప్ప ఒప్ప మాకు తెలియదు సార్. మంచివాడికి ఒక అడ్వకేట్ ఉంటారు, చెడ్డవాళ్ళకి ఒక అడ్వకేట్ ఉంటారు. అది మా వృత్తి ధర్మం. కానీ ఇక్కడ క్లయింట్ నేరం చేసే అవకాశం లేని వ్యక్తి, రాయిని గురి చూసి కొట్టడానికి అతనేమి విలువిద్యకారుడు కుటుంబంలో పుట్టింది లేదు, అతనేమి గతంలో పిట్టల్ని కూడా కొట్టింది లేదు. అతను ఒక ఆటో డ్రైవరు, 3 బిడ్డల్ని పోషించుకుంటే మిడిల్ క్లాస్ కాదు, పూర్ ఉన్న ఫ్యామిలీ. అదే రకంగా సతీష్ అనే వ్యక్తి అయితే మైనరో మేజరో పాపం అదే రోజు పుట్టినరోజు అట. వాళ్ళ అమ్మగారు నాతో చెప్పారు, మేము మట్టి పిసుక్కునే వాళ్ళం, మేము స్లాబులు వేసే వాళ్ళం, మేము కృష్ణానది వారధికి మట్టి మోసిన కుటుంబంలో ఉన్నవాళ్ళు. అంటే మా తాతలు తండ్రులు అందరూ వారధికి మట్టి మోసినారట వారధి కట్టేటప్పుడు. అటువంటి గొప్ప వడ్డెర కమ్యూనిటీ నుంచి పుట్టిన వారు ఈరోజు గురు చూసి ఒక కదిలే టార్గెట్ అన్నమాట. అంటే ఈవెన్ దో దాని గురించి ప్రెస్ మీట్ ఇచ్చిన సిపి క్రాంతి రాన్ టాటా గారు కూడా, అంటే ఏదైతే గోల్ టార్గెట్ ఉందో కదలని టార్గెట్ ని కొట్టగలుగుతారు, కానీ కదిలే టార్గెట్ ని అంత ప్రావీణ్యతగా, అది కూడా చీకట్లో, అది కూడా గురి చూసి గురి తప్పకుండా, తగలకూడని చాట తగలకుండా తగిలే చోటే తగిలేలాగా ఎలా అమ్మ కొడతారు? అతనేమన్నా అతడు సినిమాలో మహేష్ బాబా గురి చూసి రివాల్వర్ పెట్టి 2వ ఫ్లోర్ లోంచి షూట్ చేయడానికి. అక్కడ కూడా పాపం ప్రత్యర్థి నేను చూడాలయ్యా అంటే, గన్ను చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ ని చూడాలనుకోకు చచ్చిపోతావు అన్న డైలాగ్ నాకు ఇప్పటికీ రిపీట్ అవుతుందండి. ఈ రోజు కూడా గాయపడిన వాడిని పట్టుకో, కానీ ఏదైతే బుల్లెట్ ని చూడాలనుకోకు, అంటే రాయిని వెతకాలనుకోకు, దొరకదు అది. అంటే రాయి వేసి కొట్టిన వాడు దొరికాడు, నేనే వేసి కొట్టానని, కానీ రాయి దొరకలేదు చూసారా. అంటే గన్నును చూడొచ్చు కానీ బుల్లెట్ ని చూడకూడదు. అంటే రాయి దొరకదండి. అంటే అక్కడ రాయి అనే ఒక వెపన్ కూడా లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం టెక్నికల్ దాంట్లో, ఎక్కడైనా ఒక ర్యాలీ జరిగేటప్పుడు కరెంట్ తీస్తారా అంటే అది పిచ్చి. ఎక్కడ కరెంట్ తీరండి, తీయకూడదు కూడా. ఒక రాజకీయ నాయకుడు ప్రచారం చేసుకుంటే పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటామా అండి? ఆ ఏరియాలో ఎన్ని షాపులు ఉంటాయండి, అన్ని షాపులు కరెంట్లు పోతే ఇన్వర్టర్లు వేసుకోలేక ఇబ్బంది పడుతూ, అవన్నీ ఇబ్బంది కదండి. అయినా నువ్వు కరెంట్ ఆపేసుకుంటా పోతే పాపం ఏదో 200 రూపాయలు 300 రూపాయల కోసం జెండాలు పట్టుకునే వాళ్ళకి, అభిమానంతో జెండాలు పట్టుకునే వాళ్ళకి, మెడలో ఉన్న తాళ్ళు లాక్కుపోయే వాళ్ళు, దొంగలు ఇవన్నీ తిరుగుతారు కదండి చీకట్లో. ఏదన్నా వెలుతురులో కదా చేస్తారు ఎవడన్నా. దొంగతనం చేసేవాడే చీకట్లో చేస్తాడు. అంటే అదేంట్లో మరి
వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, అక్కడ అంటే కరెంట్ తీగలు అయి ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్‌కి గాని, వాళ్ళకి గాని తగిలితే ఇబ్బంది అవుతుందని చెప్పి కరెంట్ తీశారు పర్పస్‌ఫుల్‌గా అంటున్నారు మరి. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అని కరెంట్ తీగలు కట్ చేశారన, కరెంట్ ఆపేస్తే కింద ఉండే వాళ్ళ అభిమానులైనటువంటి పబ్లిక్ పరిస్థితి ఏంటండి? కరెంట్ లేకపోతే మీరు గతంలో గమనిస్తే వైజాగ్‌లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ జరుగుతున్నప్పుడు కావాలనే కరెంట్ తీశారు. అయినా సరే మేమిదిగోండి ఇలా ఫోన్ లైట్లు పైకి పెట్టి చూపించాం. అన్నా నీ వెనకాల మేమున్నాం అంటూ. అంటే దాని అర్థం ఏంటంటే కరెంట్ తీయకూడదు. ఎందుకు తీశారు అని. కరెంట్ తీస్తారండి. ఎవరొచ్చినా తీస్తారు కరెంటు. అనంటే మాకు ఆశ్చర్యం వేసింది. పబ్లిక్‌కి డిస్టర్బెన్స్ కదండీ కరెంట్ తీసేస్తే. చుట్టూ ఉండే షాపింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ కదండీ. 3 రోజులైంది సింగనగర్‌లో కరెంట్ ఇచ్చి. కేబుల్ ఆపేశారు. ఏం జరుగుతుందో టీవీల్లో ఎవరు చూడకూడదు. అవసరమైతే అక్కడ ఏబిఎన్, టీవీ5, ఈటీవీ నెట్ అంతా కనెక్ట్ చేసి ఆపేస్తారు. ఎందుకంటే ఆ ఛానెల్‌లోనే కదా గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా కొద్దో గొప్ప చెప్తారు. ఒక బ్లూ మీడియా మాత్రమే ఫోకస్ అయ్యేలాగా, సాక్షి పేపర్ మాత్రమే చదివేలాగా అలా క్రియేట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. సో, ఎనీవే ఈ రాయి పెట్టి గురి కొట్టగల సమర్థుడు ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో లేడండి. ఉంటే ఒలింపిక్స్‌కెళ్ళిపోతే భారతదేశానికి గోల్డ్ మెడలే వచ్చేస్తుందండి. ఎనీవే తెలుసో తెలియకో తప్పు చేశాడు. సతీష్‌ని బయటికి రాగానే ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం నుంచి ఒలింపిక్స్‌కి పంపించేసేయొచ్చండి. నేను క్రాంతిరామ్ టాటాకి కూడా చెప్తున్నాను సీపీ గారికి కూడా. సార్ దయవుంచి మీ ఉద్యోగం రిస్క్‌లో పడుతుందని, ఎవరో ఒకళ్ళని తెర మీదకు తీసుకురావాలి కదా అని మట్టి పిసుక్కునే వాళ్ళని ముద్దాయిలుగా చిత్రీకరించకండి. ఇంత గొప్ప నేరం చేయాలంటే నేర ప్రవృత్తి కలిగి ఉండాలి. గతంలో కొన్ని ఎలిగేషన్స్‌లో, కేసుల్లో, గొడవల్లో అతను ఉండాలి. అతనికి ఏ కేసులు లేకుండా స్వతహాగా అనుకోకుండా ఒకవేళ ఘటన చేస్తే, అతనే గనక దొంగ అయ్యుంటే, ఈ పాటికి ఆ డబ్బులు తీసుకొని పారిపోయి ఉండేవాళ్ళు. ఎందుకని మళ్ళీ ఆటో యేసుకొని పని చేసుకుంటూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఎక్కడో టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నోడిని ఎందుకని పట్టుకోబోయారు? ఇంట్లో పడుకున్న పిల్లల్ని ఎందుకు తీసుకొనెళ్ళిపోయారు? మరో దిశ ఎన్‌కౌంటర్ చేసి పడేద్దాం అనుకున్నారా? లేకపోతే జనాల్లో అవమానం వచ్చింది అంటూ వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు అని క్రియేట్ చేసి మీరే హ్యాంగ్ చేసేస్తారా? జైల్‌లో ఎలా చంపుతారండి అని మీరనుకోవచ్చు. పరిటాల, ఓంప్రకాషు, మొద్దు సీను, సూరి, భాను ఇవంతా కూడా వరుస హత్యలండి. ఒక వ్యక్తి చంపాడని ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి కొంత నిజం తెలుసని ఇంకొక వ్యక్తి, ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ వచ్చిన పరిస్థితయితే మనం చూసాం. జైల్‌లో కూడా చంపేసే సమర్థత గల నాయకులు ఈ రాజకీయ నాయకులు. రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, ప్రజల మనసులు గెలుచుకోవాలన్న తపన కోసం వీరెంతో మంది బాధితులను చేసేస్తారండి. గతంలో చిన్నాయన కేసులో కూడా మేము చూసాం. ఆ పిచ్చి మాటలు చెప్పే మేము మోసపోయి ఓట్లేసినట్టున్నారు చాలా మంది ప్రజలు. సో, దానివల్ల జరిగిన చిన్న చిన్న తప్పిదాలండి. కాకపోతే ఇందులో 2 యాస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటేమో ఆళ్ళేసిన రాయి ఒక మనిషికి తగిలి మళ్ళీ ఇంకో మనిషికి తగలటం, మళ్ళా రాయి కనపడకుండా పోవటం. ఇంకోటి మళ్ళా దాన్ని తీసుకొచ్చి బొండా ఉమ గారికి కనెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు శతవిధాలా ప్రయత్నించడం. ఈ రెండిటిని ఎలా చూస్తారండి? సార్ మీకు మనందరం చదువుకున్న న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటుంటది. హుహు. రాయి ఎంత పదునుగా విసిరినా అది నేల మీద రాలాలి. న్యూటన్ యాపిల్ సిద్ధాంతం చెప్పాడు చూడండి. చెట్టు మంచి కాయ కిందే పడుతుంది. చెట్టు పైకి వెళ్ళిపోదని. కానీ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు న్యూటన్ సిద్ధాంతాన్ని కూడా మార్చేశారండి. రాయి ఎటెళ్ళిపోయిందో తెలియలా. రాయి చిక్కలా, దొరకలా. రాయి ఎక్కడికెళ్ళావంటే అదే నాకేం తెలుస్తది. నేనొచ్చింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి. వెళ్తుంది ఎక్కడికి వెళ్ళానో నా రాయి రాతలు సాక్షి పేపర్‌లో చూసుకోండి అనే పరిస్థితండి. ఇంకొకటేంటంటే అసలు రాయి అనేదే ఉండదు. లేజర్ లైట్ అనేది ఒకటుంటుందండి. లైక్ ఒక చిన్నగా ఇలా ఉంటుంది. మనం ఇలా వేస్తే అలా వెళ్ళిపోతది. ఒక లైట్ లాగా లైక్ మీకు తెలుసు కదా! ఒక అవును. వైట్ కలర్ లైట్ లాగా అవును. వస్తుంది. యాహ్! కరెంట్ పోయినప్పుడు అదేదో లేజర్ లైట్ లాగా వెళ్ళినట్టుగా కనపడిందండి. ఒక రాయి షేప్‌లో ఒక రౌండ్ సర్కిల్. తర్వాత వెంటనే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అన్నట్టుగా వెల్లంపల్లి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకేసారి టర్న్ అయ్యారు. హుహు. మీరు చూడండి మళ్ళీ యాంగిల్. ఒకసారి నేను మాట్లాడుతున్న వీడియో బ్యాక్ సైడ్ ప్లే చేసుకోండి. ఇలా ఒకేసారి బ్యాక్ అయ్యారు. అప్పుడు వరకు కింద కూర్చున్నటువంటి స్టాండ్ ఆడుతున్నటువంటి ఆక్టోపస్ ఎన్ఎస్జే కమాండర్‌లు, పోలీసులు కింద కూర్చొనున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా నుంచున్నోళ్ళు ఇలా టర్న్ అయ్యారో వాళ్ళందరూ అలా పైకి లేచారు. అప్పుడు ఈయనకి చుట్టూ ప్రహరీ గాల్చి అక్కడి నుంచి మామూలుగా అయితే ఆ ఘటన జరిగితే అక్కడి నుంచి తరలించేస్తారు. ఆ ఏరియా సీజ్ చేసేస్తారు. ఆ ఏరియాకి పెద్ద పెద్ద దళాలు దిగిపోతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అవును. ఈస్ నాట్ ఎ ప్రతిపక్ష పర్సన్. జస్ట్ ఒక ఇంపార్టెంట్ కీ రోల్ పాటిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి, ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ఆ ఏరియాని సీజ్ చేసేస్తారు. ఏరియా సీజ్ చేయలేదు. అక్కడి నుంచి ఆయన్ని తరలించలేదు. అండ్ మోర్ ఓవర్ మనం చూస్తే ఒక 70 సినిమాలో చూపించినట్టుగా
ఒక అద్దంలో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఇంకో డాక్టర్ స్టిక్కర్ అతికిస్తున్నాడు. ఆయన మాత్రం ఇలా ఇలా నమస్కారాలు పెడుతున్నాడు. కంటికి కింద తగిలితే ఏమైపోతుందో తెలుసా? తగలలేదు కదా సార్. కంటికి పైన తగిలిందా? అదసలు గాయమా? గాయం స్టిక్కరా? సార్ బహుశా మీరు ఎంబీబీఎస్ చదివితే ఒక మాట చెప్పండి. ఒక దగ్గర ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఆరకుండా రక్తం కారిపోతే దాన్ని ఆపేసి ఇమ్మీడియేట్‌గా కుట్లేస్తారు. ఇది జరిగేది. అవును. ఒకవేళ ఆరలేదనుకోండి, అక్కడ పసుపేసేసి గుడ్డ క్లాత్ అలా అడ్డం పెట్టి, ఆ చెయ్యి అలా అదుము పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదేంటి సార్ ఒక గాయానికి స్టిక్కర్ అతికించడం ఏంటి? స్టిక్కర్ తీసిన 4 గంటల తర్వాత కుట్లేయడం ఏంటి? గతంలో కూడా కుట్లు, ఇప్పుడు కూడా కుట్లు. అంటే పోలేరమ్మ జాతరకు ముందు పొట్టేలు బలిస్తే గాని జాతర బిగినవదన్నట్టుగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలంటే రక్తం కనపడాల్సిందే. గాయం అవ్వాల్సిందే. గాయం సినిమా తీయాల్సిందే. అదే రకంగా ఏదో ఒక ఘటన జరిగితే అది సెన్సేషన్ అవ్వాలి. దాన్ని పెట్టుకొని లాక్కుంటూ రావాలనుకున్నారు. బట్ ఈ సీన్ పండలేదండి. పండితే 4 రోజులు సాగదీసి ఉండేవాళ్ళు. ఎక్కడో ప్రచారంలో ఉండాల్సిన రోజక్క కూడా వీధిన పడిపోయింది. సుగాలి ప్రీతి లాంటి ఒక ఆడబిడ్డని అన్యాయంగా చంపేస్తే రాని రోజక్క, ఒక అమర్నాథ్ గౌడ్ లాంటి ఒక 10th క్లాస్ పిల్లవాడిని ఏదైతే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే రాని ఈ రోజక్క, ఈరోజు బయటకొచ్చి నాన్న రక్తం చిందించారంట. ఎన్ని లీటర్లమ్మా రక్తం చిందింది? పెద్ద టవల్ తెచ్చారండి. ఒక్క చుక్క అంటల. రక్తం బడబడా కారిన విజువల్ లేవు. అసలు అదేంటో కరెంట్ పోయిన తర్వాత విజువల్ కదండీ! మాకసలు ఏం క్లారిటీ రాట్లా. ఆ లేజర్ లైట్ ఎవడేసాడో వాడికి తెలియాలి. అంతేగాని రాయి లేదండి. ఉంటే కదండీ కనపడడానికి. ఒక పెద్ద క్యాన్వాయి చుట్టూ మళ్ళీ గస్తీ, ఒక 60 మంది దళాలు, కొంతమంది ఒక 1000 మంది పోలీసులేమో. అయినా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే గతంలో మీకు వంగవీటి రంగా గారి ఇన్సిడెంట్ గుర్తుండుండాలి. అప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు అక్కడుండే ఎస్పీని, సిపిని సస్పెండ్ చేశారు. హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారిని సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఏంటంటేనండి, ఎప్పుడైనా ఎవరికైనా ప్రాణహాని జరిగిందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. సరైన ప్రోటోకాల్ ఎందుకు పెంచలేదు అంటూ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. తన చావుకు కారణమైంది ఎవరైనా కానీ, మీరు పోలీసోళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేకుండా ఫెయిల్ అయిపోయారంటూ పోలీసోళ్ళనే కాక హోమ్ మినిస్టర్‌ని సైతం సస్పెండ్ చేసినటువంటి చరిత్ర టీడీపీ ప్రభుత్వంలో మనం చూసామండి. ప్రభుత్వాలు ఏవైనా కానీ నిజాయితీగా, ట్రాన్స్‌పరెంట్‌గా పనిచేసినాయని ఆ కేసులో మాకు అర్థమైందండి. కానీ ఇప్పుడేం జరుగుతుందండి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మేము చూసినాం. దాని తర్వాత సీబీఐ కేసులు మేము చూసినాం. కోడికత్తి ఘటనలు మేము చూసినాం. వీటన్నిటికంటే మించి ఎర్రగొండపాలెంలో ఎన్ఎస్‌జే కమాండర్లు ఎవరైతే ఆయన మీద దాడి చేశారో, ఎవరైతే ఎన్ఎస్‌జే కమాండర్లు ఆయన ప్రాణాన్ని కాపాడారో, అప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడినట్టుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఎస్‌జే కమాండర్లు ఎందుకని ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు? ప్రజలు ఇబ్బంది పడినప్పుడు వ్యతిరేకత ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడతారు. సర్వసాధారణం. అందరికీ అందరూ నచ్చితే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోదండి. అవును. కొంతమంది శత్రువులు ఉంటారు. కొంతమంది మిత్రులు ఉంటారు. సో వాళ్ళు ఇబ్బంది పెడతారనే కదా వాళ్ళు ప్రోటోకాల్ పెంచుకునేది. మరి ప్రోటోకాల్ కాపాడలేకపోతే ఇంకేం చేయనండి? సో ఇటువంటి విషయాల్లో అక్కడ ఎన్ఎస్‌జే కమాండర్లు పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని ఆ గులకరాయి ఇసిరేసిన వాడు, అతడు సినిమాలో మహేష్ బాబా, లేకపోతే విలువిద్య కారకుడా, లేకపోతే ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? అతన్ని ఎవరైనా అపాయింట్ చేస్తారండి? నిజంగా ప్రత్యర్థిని చంపాలనుకున్నోడు ఏ బీహార్ నుంచి రివాల్వర్ షూట్ చేయగలనో, రెండో ఫ్లోర్‌లోంచి మనిషిని నుంచోబెట్టడమో, మనం డబ్బింగ్ సినిమాలు చూస్తాం కదా సార్! మనకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా! అవునండి. సో అంత నాలెడ్జి లేకపోవడం ఏంటండి? ఎప్పుడో బోండా గారు భుజం మీద చేయేసి ఎవరితోనో ఫోటో దిగితే దాన్ని పట్టుకొని బోండా అనుచరుడు, బోండానే చేపిచ్చాడు. ఇదంతా ఇప్పుడు మాతో కూడా ఎంతో మంది సెల్ఫీలు దిగుతారండి. దిగిన ప్రతి ఓడు ఎవరో మాకు తెలీదండి. అభిమానులం అండి అంటారు, వస్తారు, ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళేదైనా ఘటన చేస్తే రజనీ గారి దగ్గర ఫోటో తీశారు. అతను ఎవరికైనా ఆవిడకి తెలుసా? నాకేం తెలుసు సార్. ఎవరో వస్తుంటారు, దిగుతుంటారు. ఇదే జరుగుతుంటదండి. కానీ ప్రత్యర్థి మీద నింద వేయడానికి గల కారణం అలవాటైనటువంటి రాజకీయం. చేతగాని చెత్త రాజకీయం. ఏమి చేశారో చెప్పలేని రాజకీయం. ఏం చేయబోతున్నారో అర్థం గాని పరిస్థితులు. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి డైవర్షన్ పాలిటిక్స్‌లో ఏదో కథ నడుపుతారు. ఇవాళ మీరు నేను కూర్చొని డిబేట్ చేయాలి కదా! ఎక్కడో జర్మనీ నుంచి మీతో ఒక డిబేట్ చేయాలి అంటే ఏ ఇంటర్నేషనల్ ఇష్యూనా, ఏ పోలవరం ఇష్యూనా, నిన్న ఇంటర్నేషనల్ లా కూడా చేశానండి. నేను ఏ టాపిక్ అడుగుతారా అనుకున్నాను. గులకరాయి గురించి అడిగారు. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి. ఈరోజు ఎలక్షన్ కూడా ఆన్ అయ్యాక కూడా కరెంట్‌కి సంబంధించిన ప్రాజెక్టులని అదానీ, అంబానీ గ్రూప్‌లు కొనేస్తున్నారట. చాలా లక్షల కోట్ల కరెంట్ ప్రాజెక్టులు వెళ్ళిపోతున్నాయట. ఇంకా దాని గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నాను.
బట్ తెలుసుకునే టైం కూడా నాకు ఉండట్లేదండి. ఇదే గులకరాయి డిబేట్ లో చెప్తూ ఉన్నా. అదేలెండి. ఇంపార్టెంట్ విషయాలు డైవర్ట్ అయిపోతున్నాయి. అవును. అది చాలా ఇంపార్టెంట్. యాహ్! ఎలక్షన్ కూడా అనయ్య కూడా కరెంట్ ప్రాజెక్ట్ అమ్మారని నిన్నటి రోజు ఎప్పుడో డిబేట్‌లో ఒకతను చెప్పారు. నేను మళ్ళీ రివైండ్ చేసుకొని వినే టైం కూడా నాకు లేకపోయింది. ఓకే. సో, ఇంపార్టెంట్ విషయస్ అన్నీ డైవర్ట్ అయిపోతూ చెత్త గురించి డిస్కస్ చేసుకున్నాం. తొక్కలో రాయి గురించి. అదేం లోతుగా దిగింది లేదు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఐసీయూలో వెంటిలేషన్‌తో ఉంది లేదు. ఈలోపే మోడీ గారు కూడా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పడం. హ్మ్. ఇవన్నీ ఏంటో మాకు అర్థం కాలేదండి. పాపం గతంలో మా పవన్ కళ్యాణ్ గారు కూడానండి కోడికత్తి ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలి. దేవుడు ఆశీస్సులు ఉండాలని ఒక పోస్ట్ పెట్టారు ట్విట్టర్‌లో. ఈసారి నేను పెట్టనురా నీకెలా కనపడుతున్నా నేను? పొద్దుగుకులు నా చెవిలో కాలీఫ్లవర్‌లు పెడతావా? ఇదేనా నువ్వు చేసే చెత్త రాజకీయం? ఒక రాయి పడితే నువ్వు చచ్చిపోతావా? హ్మ్. ఏంటా రాయి? ఎంతమందికి ప్రాణత్యాగాలు ఫలితాలు? ఎంతమంది చచ్చిపోయారు? వీటన్నిటికి గుర్తులేదా? ఓ రాయి పడింది, రాయి పడిందని సీన్ చేస్తున్నావు అంటూ భలే కడిగేశారండి రాష్ట్ర ప్రజల్ని సైతం. అదే. అంటే రెడ్డి గారి రాజకీయాలు అర్థం చేసుకోవడానికి గూడా మన రాజకీయ నాయకులకి చాలా టైం పట్టిందండి. అది ఆ పవన్ టైం కళ్యాణ్ గారు అవ్వచ్చు, పట్టిందండి. కానీ చంద్రబాబు కొత్త గారికి కొత్త కావచ్చు. బయటకొచ్చారు. యాహ్! ఎంతో కొంత వచ్చారు గానీ కంప్లీట్‌గా రాలేదండి ఇప్పటికి కూడా. యాహ్! ద అంతేనండి. కేసీఆర్ గారు బాత్రూమ్‌లో పడితే అందరూ పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళలేదండి. అవును. హ్మ్. సో, ఇవన్నీ కొద్దో గొప్ప రాజకీయాలుంటాయి. కానీ వాళ్ళు పడడం బానే ఉంటుందండి. కానీ వీళ్ళు చేసిన పనికిమాలిన పని వల్ల పాపం ఇప్పుడు 5, 6 ఎగ్జాక్ట్‌లీ. బీసీ వడ్ర కమ్యూనిటీ బిడ్డలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కెరియర్ ఇప్పుడు వాళ్ళ బొమ్మలంతా టీవీలో చూపించేసారు. అప్పుడు పలానా వాడు భార్య అంట కదా! పలానా వాళ్ళ కొడుకంట కదా! అంటూ అదే. ఈ రోజు వాళ్ళు ఏ వృత్తి పనులు చేసుకోలేరండి పాపం. అవును. ఇంకోటేంటంటే అండి వాళ్ళ కోసం ప్రతి టీవీ ఛానల్ ఆళ్ళు గూడా ఆ ఊర్లో ఎళ్ళటం, ఆ కాలనీకెళ్ళటం వల్ల, ఆ కాలనీ మొత్తం గూడా ఖాళీ చేసేసారని జెప్తున్నారనమాట. అందరూ గూడా వదిలేసి ఎక్కడెక్కడికో పక్క ఊర్లకెళ్తున్నారు, పక్కిళ్ళకెళ్ళిపోతున్నారని చాలా జెప్తున్నారనమాట. భయపడిపోయారండి. చాలా యాహ్! భయపడిపోయారు. పోలీసులొచ్చి ఇప్పుడు అనుమానితులు నువ్వురారా ఒకసారి నువ్వులాగున్నావు ఇట్రా హ్మ్. అంటారేమోనని యాహ్! చాలా మంది పిల్లల తల్లులు పె వైజాగ్, శ్రీకాకుళం పనులకని వెళ్ళిపోయారండి. మట్టి పనేదో అక్కడే చేసుకుంటామంటూ. అదే. దగ్గర దగ్గర ఒక 200 కుటుంబాల తాలూకా కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు. పిల్లల్ని పంపించేసారట. భయమేస్తుందంట వాళ్ళకి. అదేనండి. మళ్ళీ మా బిడ్డని అంటారేమో, మా వాడు ఇక్కడ లేడయ్యా, వాడు ఎప్పుడో అక్కడే ఉన్నాడయ్యా. అంటే ఏదో ఒకటి చెప్పడానికి. ఏదో పాపం రూ. 200 ఇస్తే జెండా మోయడానికని ఎళ్ళిన పిల్లల్ని ఈరోజు అన్యాయంగా బలి చేయడం. యాహ్! ఇదంతా కరెక్ట్ కాదు సార్. ఇదంతా కరెక్ట్ రాజకీయం కూడా కాదు. ఆయుధం అవును. లేకుండా యుద్ధం చేయడం రాజనీతి కాదు అన్నట్టుగా ప్రత్యర్థిని ఎదుర్కోలేక, ఆడలేక మధ్యలో దరువైన ఈ రాజకీయాలు ఇవి పనికిరాని చెత్త రాజకీయాలండి. అదే పెత్తందారుడు రాజకీయాలకి పేదవాడు బలవటం అంటే ఇదేనండి. యాహ్! 100% అండి. ఆయనెప్పుడు అంటాడు కదా! నేను పేదవాడిని, మీరు హ్మ్. పెత్తందారులని. ఈయన యాహ్! పెత్తందారుడయ్యాడు. ఈరోజు బీసీ వడ్డెర కమ్యూనిటీ వాళ్ళు పేదవాళ్ళయిపోయారు. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.